తాజా 30 హైపర్ ఆది తనకు ఇచ్చిన టైటిల్కు తగ్గట్లే బుల్లితెర మీద సునామీ సృష్టిస్తున్నాడు. ఆది దెబ్బకు మిగిలిన టీవీ సెలబ్రిటీలంతా వెనక్కు పోవాల్సి వస్తోంది. జబర్దస్త్తో వెలుగులోకి వచ్చిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రెండింగ్లో ఉన్న అంశాలపై పంచ్ డైలాగులు వేయడంలో పండిపోయాడు. చూడ్డానికి చిన్నగా ఉన్న వెరైటీ కాస్ట్యూమ్స్తో పదాలను విరుస్తూ ఆది వేసే పంచులు విరగబడి నవ్వేలా చేస్తున్నాయి. ఈ ఆది ఇటీవల రాజకీయ నాయకుల మీద కూడా పంచులు వేస్తున్నాడు. ఈ కారణంగా ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య బాలకృష్ణ పిఏ ఆదిని చంపేస్తారని వార్నింగ్ ఇచ్చినట్లు ఒక రూమర్ వచ్చింది. తాజాగా ఆది విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, సీఎం కాబోతూ జైలుకి వెళ్లిన శశికళ పైన పంచులు వేశాడు. బీకాంలో ఫిజిక్స్ పై వేసిన పంచును జబర్దస్త్ ప్రోమోలో పెట్టారు కానీ టీవీలో ప్రసారం చేయలేదు. ఉప్పు కప్పు రంబు బీకాంలో ఫిజిక్స్ ఉండు అంటూ ఆది వేమన పద్యాన్ని చెప్పాడు. అలాగే శశికళ మీద ఇలాగే ఒక ఆవిడ 3 సార్లు కొట్టి జైల్లో 3 పూటల సాంబార్ అన్నం తింటోంది అని అన్నాడు. ఈ డైలాగ్ శశికళ అనుచరులకు చేరిందని, వారు ఆదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలొస్తున్నాయి. ఆది కనిపిస్తే చంపేస్తామని వారు అంటున్నట్లు రూమర్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఉందా అన్నది దేవుడికి ఎరుక. ఎందుకంటే ఎక్కడో తెలుగులో ఒక టీవీ ఛానల్లో వచ్చిన ప్రోగ్రాం డైలాగుపై తమిళనాడులోని శశికళ అనుచరులు రియాక్ట్ అయ్యారు అన్నది నమ్మశక్యం కాకుండా ఉంది. ఇలాంటి పంచులు తమిళ ఛానళ్లు, పేపర్లలో కూడా చాలా వస్తుంటాయి. వాటన్నింటి మీద శశికళ అనుచరులు రివెంజ్ తీర్చుకుంటూ కూర్చోవడం అసాధ్యం. హైపర్ ఆది ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి ఏమి రాసినా నడిచిపోతుంది అన్నట్లు ఇలాంటి రూమర్లను క్రియేట్ చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది.